పగటిపూట ఎండలు, రాత్రిపూట చలి. ఇది తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి. రాత్రిపూట చలి క్రమంగా పెరుగుతుంటే పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం 2 రాష్ట్రాలపై ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం తూర్పు ఈశాన్యంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. అది తీవ్ర వాయుగుండంగా అనంతరం తుఫానుగా బలపడి ఈశాన్యంగా పయనిస్తుందని, అనంతరం దిశ మార్చుకుని మయన్మార్ తీరం నుంచి దూరంగా వెళ్తుందని చెబుతున్నారు. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తున్న సమయంలో ఏర్పడ్డ ఈ తుపానుకు కెయింట్ గా పేరు పెట్టారు. దీపావళి పండుగకు కెయింట్ తుపాన్ కొంత ఆటంకం కలిగించే అవకాశం ఉందని, అయితే ఇవాళ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు విశాఖ మన్యంలో రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు చలిగాలులు వీస్తున్నాయి. మన్యంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కప్పేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పాడేరు, మినుములూరులో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, పోతురాజుగుడి సమీపంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదుకొండమ్మ పాదాల వద్ద 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. ఇప్పుడే ఇలా ఉంటే నవంబరు, డిసెంబర్ నెలల్లో చలి తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే విశాఖ వాతావరణం పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది.